హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం అండ్ వెల్లుల్లి, కరివేపాకు. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాతకి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి వంకాయలలో. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పోపు దినుసులు, కరివేపాకు వేసి ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలని కూడా వేయాలి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా మిగిలిన మసాలాను కూడా వేసుకోవాలి. చింతపండు రసం కొద్దిగా వాటర్ పోసి మగ్గనివ్వాలి. ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసుకోవాలి. అంతే, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ.